नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण। భక్తులకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథ యథాతథ పుస్తక పఠనానికి స్వాగతం. ఈ గ్రంథ మహిమను గురించి ఈ గ్రంథాన్ని రచించినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఈ గ్రంథ ప్రస్తావనలో ఈ విధంగా తెలియచేశారు. పాఠకులు ఒక పుట తర్వాత మరొక పుటను శ్రద్ధగా పఠించినచో కళ, విజ్ఞాన, సాహిత్య తత్వముల పరిపూర్ణ జ్ఞానము వారికి సిద్ధించునని, చివరకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను ఈ ఒక్క గ్రంథమును పఠించుట ద్వారా భగవత్ ప్రేమ ఫలించగలదని ఎరుగగలరు. అంటే ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని కథలను శ్రద్ధగా వినటము, చదవటం ద్వారా మనకు కృష్ణ ప్రేమ లభిస్తుంది అని ప్రభుపాదుల వారు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ మీకు వీలైన సమయంలో అదే పనిగా కూర్చొని చదవటం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. అలా చదవలేని వాళ్ళు కనీసం మీ పనులైనా చేసుకుంటూ శ్రీల ప్రభుపాదుల వారు రచించినటువంటి ఈ పుస్తకంలోని కథలను వినేదానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కథలను యథాతథంగా చదివి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి. ఈరోజు మనము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను పుస్తకంలోని 25వ కథ బృందావనంలో కుంభవృష్టి చదువుకుందాం. బృందావనంలోని గోపాలురు చేపట్టదలచిన ఇంద్రయాగమును నిలిపివేసినట్లు తెలియగానే నంద మహారాజు పాలనలోని బృందావన వాసులపై ఇంద్రునకు ఆగ్రహము కలిగెను. శ్రీకృష్ణుడు వారిని స్వయముగా రక్షిస్తుండెనను విషయమును స్పష్టముగా ఎరిగినను ఇంద్రుడు తన ఆగ్రహమును ప్రదర్శించెను. అతడు మేఘములకు అధిపతి అయినందున సాంవర్తక మేఘమును పిలిపించెను. సమస్త సృష్టికి జల ప్రళయము కల్పించుట అవసరమైనప్పుడు మాత్రమే ఈ మేఘము ఆహ్వానించబడును. బృందావనముకు వెళ్ళి విస్తృతమైన వానలతో, వరదలతో ఆ ప్రాంతమంతటిని ముంచివేయము అని ఇంద్రుడు సాంవర్తక మేఘముకు ఉత్తర్వు జారీ చేశాను. ఇంద్రుడు అసుర ప్రవృత్తితో తానే సర్వశక్తిమంతుడైన దేవాది దేవునిగా భావించెను. రాక్షసులు శక్తిమంతులుగా భావించినప్పుడు సర్వనియామకుడైన దేవాది దేవుని వారు ధిక్కరించుదురు. ఇంద్రుడు రాక్షసుడు కాకపోయినను భౌతిక పదవి చేత గర్వితుడై పరమ నియంత్రకుడైన దేవాది దేవునినే ప్రతిఘటింపదలిచెను. కనీసము ఆ సమయంలో తాను శ్రీకృష్ణుడు అంతటి శక్తిమంతుడనని
ఇంద్రుడు భావించెను. అతడు ఇంకనూ ఇట్లు పలికెను, బృందావన వాసుల అహంకారమును చూడుము. వారు కేవలము అరణ్యవాసులు, సామాన్య మానవులు మరియు వారికి మిత్రుడైన శ్రీకృష్ణుని బోధనల ద్వారా పెడదారి పట్టి దేవతలనే ధిక్కరించుటకు వారు సాహసిస్తుండిరి. దేవతలను పూజించువారు అల్ప మేధస్సులుగా భగవద్గీత 7వ అధ్యాయము 23వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ప్రకటించెను. అన్ని రకాల పూజలను త్యజించి కృష్ణ చైతన్యములోనే మనస్సును ఏకాగ్రము చేయవలనని అతడు ప్రకటించెను. కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తులు దేవతలు కోపగించినను వారిని పూజించనక్కరలేదు. శ్రీకృష్ణుడు తన భక్తులకు అన్ని రకాల రక్షణను కలిగించును. అతని కృపపై వారు పూర్తిగా ఆధారపడి ఉండవచ్చుననుటకు శ్రీకృష్ణుడు ఇంద్రునికి ఆగ్రహము తెప్పించుట, తరువాత అతడిని దండించుట వంటి సంఘటన ద్వారా భక్తులకు స్పష్టము చేసెను. ఇంద్రుడు బృందావనవాసుల చర్యలను నిరసిస్తూ ఇట్లు అనెను, బృందావనవాసులు దేవతలను ధిక్కరించుట చేత భౌతిక జీవితములోని వ్యక్తులకు అనేక ఇబ్బందులకు గురి కావలసి ఉండును. దేవతల పూజలను లెక్క చేయకపోవుట చేత వారు భౌతిక జీవితము అనే సాగరములను దాటజాలరు. బృందావన వాసులైన గోపాలురు శ్రీకృష్ణుడను పేరుగల ఈ బాలుని ఆదేశానుసారము నా అధికారమునే ధిక్కరించిరి. అతడు ఒక బాలుడే తప్ప మరేమీ కాదు. ఈ బాలుని పలుకులను విశ్వసించిన వారు నన్ను రెచ్చగొట్టిరి అని ఇంద్రుడు సాంవర్తక మేఘముతో పలికి బృందావన సంపదలన్నింటినీ ధ్వంసము చేయమని ఆజ్ఞాపించెను. బృందావన వాసులు తమ భౌతిక సంపదలను చూచుకొని శ్రీకృష్ణుడను ఒక బాలుడు తమకు అండగా ఉండెనను ధైర్యముతో విర్రవీగుతుండిరి. శ్రీకృష్ణుడు మాటకారి, పసివాడు, ఈ సృష్టి స్వభావము నెరుగనివాడు అయినను తాను మహాజ్ఞానినని భావిస్తుండెను. వారు శ్రీకృష్ణుని అధికముగా గౌరవిస్తుండిరి కనుక వారిని మనము శిక్షించవలెను. వారు గోపాలురు, గోవులతో సహా నాశనము కావలెను. ఈ విధముగా ఇంద్రుడు సాంవర్తక మేఘమును బృందావనమునకు వెళ్ళి ఆ ప్రాంతమంతటిని ముంచివేయమని ఉత్తర్వులు జారీ చేసెను. గ్రామములలో గాని పట్టణ పరిసర ప్రాంతములలో గాని నివసించు జనులందరి సంపద గోరక్షణ పైననే ఆధారపడి ఉండునని ఇక్కడ సూచించబడినది. గోవులను వధించినచో జనులు తమ ఐశ్వర్యములనన్నింటినీ కోల్పోవుదురు. ఇంద్రుడు సాంవర్తక మేఘమును మరియు దాని అనుచరులను బృందావనమునకు వెళ్ళమని ఉత్తర్వు జారీ చేసినప్పుడు అవి తాము ఆ కార్యమును నిర్వర్తించలేకపోవచ్చునేమోనని భయపడినవి. కానీ ఇంద్రుడు వాటికి ఇట్లు ధైర్యము చెప్పెను, మీరు ముందు వెళ్ళము, నేనును ఐరావతమును ఎక్కి ఝంఝామారుతములతో సహా మీ వెనుక వత్తును. నా బలమంతటిని ప్రయోగించి బృందావన వాసులను దండింతును. ఇంద్రుని చేత ఆజ్ఞాపించబడిన భయంకర మేఘములన్నీ బృందావన గగన వీధిని అలముకొని తమ శక్తినంతటినీ ఉపయోగించి జోరున వర్షము కురిపించనారంభించినవి. ఉరుములు మెరుపులు తీవ్రమయ్యను, గాలులు వేగముగా వీచసాగెను, సంతత ధారగా వర్షము కురవసాగెను. వర్షధారలు పదునైన బాణముల వలె కనిపించెను. స్తంభాకారముగా ఎడతెరపి లేకుండా వర్షధారలను కురిపించిన మేఘములు బృందావన ప్రాంత నేలనంతటిని క్రమముగా జలమయము చేసినవి. లోతట్టు మరియు ఉన్నత ప్రాంతములకు నడుమ
భేదము కనబడుట లేదు. ముఖ్యముగా పశువుల పరిస్థితి ఎంతో ఘోరమయ్యను. వర్షము వెంట పెనుగాలులు వీచుట చేత వాతావరణము చల్లబడి ఆ చలికి బృందావనములోని ప్రతి ప్రాణి గజగజ వనకసాగెను. ఆ ఆపదను తప్పించుకును మార్గము లేక బృందావనవాసులందరూ గోవిందుని చేరి అతడి పాద పద్మములను ఆశ్రయించిరి. ఆ ఘోర వర్షముకు తట్టుకొనలేక గోవులు తలలు క్రిందకు వంచి తమ దూడలను తమ దేహముల కింద నడిపించుకొనుచు దేవాదిదేవుని పాద పద్మముల చెంతకు చేరినవి. ఆ సమయములో బృందావనవాసులందరూ శ్రీకృష్ణ భగవానుని ఇట్లు ప్రార్థించసాగిరి. ప్రియమైన కృష్ణ, నీవు శక్తిమంతుడవు, నీ భక్తుల పట్ల గొప్ప ప్రేమ కలిగినవాడు కనుక ఇప్పుడు ఇంద్రుని ఆగ్రహము చేత ముప్పునకు గురైన మమ్ములను రక్షించుము. శ్రీకృష్ణుడు వారి ప్రార్థనలను విని తనకు పూజా గౌరవము దక్కలేదను ఉక్రోషముతో ఇంద్రుడు అకాలమున వడగండ్లతో తీవ్రమగు ఝంఝామారుతములతో అట్లు వర్షమును కురిపిస్తుండెనని గ్రహించెను. ఇది ఇంద్రుడు బుద్ధిపూర్వకముగానే చేస్తున్న క్రోధ ప్రదర్శనగా శ్రీకృష్ణుడు అర్థము చేసుకొనెను కనుక అతడు ఇట్లు నిర్ణయించుకొనెను. తానే సర్వశక్తిమంతుడనని భావిస్తున్న ఇంద్రుడు తన మహాశక్తిని ప్రదర్శించెను. నా స్థాయికి తగినట్లుగా నేను కూడా అతనికి తగు సమాధానమిచ్చి విశ్వ నిర్వహణలో అతడు సర్వస్వతంత్రుడు కాడనే గుణపాఠము నేర్పెదను. నేను సర్వాధికారిని. తన స్వల్ప అధికారము చేత అతనికి కలిగిన దురహంకారమును తొలగించెదను. దేవతలు నా భక్తులు కనుక నా మహిమను వారు విస్మరించరాదు. ఇంద్రుడు తన భౌతిక శక్తిని చూచుకొని గర్విస్తూ ఇప్పుడు ఇలా ఉన్మత్తుని వలె ప్రవర్తిస్తుండెను కనుక ఇంద్రుడు తన దురహంకారమును త్యజించున్నట్లుగా నేనిప్పుడు చేయవలెను. ఇట్టి పరిస్థితిలో ప్రస్తుతము పూర్తిగా నా అనుగ్రహము పైననే ఆధారపడినట్టి బృందావనములోని నా శుద్ధ భక్తులందరికీ నేను రక్షణను కల్పింతును. నా యోగశక్తితో వారిని నేను తప్పక రక్షించెదను. ఈ విధముగా ఆలోచిస్తూ బాలుడు నేలపైన గల పుట్ట గొడుగును ఎత్తినట్లుగా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఒక చేతితో గొడుగు వలె పైకి ఎత్తి పట్టుకొనెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు గోవర్ధనోద్ధరణ అను దివ్య లీలను ప్రదర్శించెను. పిమ్మట అతడు తన భక్తులతో ఇట్లనెను: ప్రియ సోదరులారా, ప్రియమైన తండ్రి, ప్రియమైన బృందావన వాస్తవ్యులారా, నేనిప్పుడు ఎత్తిన ఈ గోవర్ధన పర్వత గొడుగు క్రింద మీరందరూ క్షేమముగా నిలవవచ్చును. మీరు ఈ పర్వతమును చూచి భయపడవద్దు. అది నా చేతి నుండి జారి క్రింద పడిపోవునని భావించవద్దు. ఘోర తుపాను పెనుగాలుల చేత మీరు మిక్కిలి అలసితిరి కనుకనే నేను ఈ పర్వతమును ఎత్తితిని. ఇది మిమ్ములను గొడుగు వలె రక్షించును. ఈ వర్షపు బాధ నుండి మిమ్ములను విముక్తి చేయుటకు ఇదే సరియైన ఏర్పాటుగా నేను భావిస్తుంటేనే ఈ మహాఛత్రము కింద మీ పశువులతో సహా మీరు సుఖముగా ఉండుము. శ్రీకృష్ణుడు ఇట్లు ధైర్యము చెప్పగానే బృందావనవాసులందరూ ఆ మహాపర్వతము క్రిందకు ప్రవేశించిరి. వారు తమ సంపదలతోనూ పశువులతోనూ అక్కడ చేరి సురక్షితముగా ఉన్నట్లుగా కనిపించిరి. బృందావనవాసులు వారి పశువులతో పాటు ఏ విధమైన ఆకలి దప్పుల చేత గాని ఇతర ఎట్టి అసౌకర్యముల చేత గాని కలతనొందక ఆ పర్వతము క్రింద
ఒక వారము రోజులు ఉండిరి. శ్రీకృష్ణుడు ఆ పర్వతమును తన ఎడమ చేతి చిటికెన వ్రేలిపై ఎట్లు మోస్తుండెను అని వారు ఆశ్చర్యపడసాగిరి. స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు శ్రీకృష్ణుని అసాధారణమైన యోగ శక్తిని చూచి ఆశ్చర్యపడెను. అతని నిశ్చయము సడలెను. అతడు వెంటనే మేఘములన్నింటినీ వెనుకకు రప్పించి వర్షము కురియుటను నిలుపుమని ఉత్తర్వు జారీ చేసెను. ఆకాశము పూర్తిగా నిర్మలముగా మారెను. మరలా ఎండ కాసెను. గాలుల తీవ్రత తగ్గెను. అప్పుడు గోవర్ధనోద్ధారకుడని పేరు పొందిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఇట్లనెను, ప్రియమైన గోపాలులారా, మీరు ఇప్పుడు ఈ ప్రదేశమును విడిచిపోవచ్చును. మీ భార్యలను, పిల్లలను, గోవులను, మీ వస్తువులను తీసుకొని తిరిగి మీరు మీ గృహాలను చేరవచ్చును. ప్రమాదము తొలగినది, వరద ఉపశమించినది. గోపాలకులందరూ తమ వస్తువులను బండ్లపై వేసుకొని తమ గోవులతోనూ ఇతర సామాగ్రితోనూ నెమ్మదిగా తమ తమ గృహములకు తిరిగి మరలిపోసాగిరి. వారు అన్ని వస్తువులను తరలించిన పిమ్మట శ్రీకృష్ణుడు నెమ్మదిగా గోవర్ధన పర్వతమును యథావిధిగా పూర్వస్థానములోనే నిలిపెను. అన్నీ ముగిసిన పిమ్మట బృందావన వాసులందరూ శ్రీకృష్ణుని సమీపించి అమితానందముతో అతడిని ఆలింగనము చేసుకొనిరి. సహజముగానే శ్రీకృష్ణునిపై ప్రేమగల గోపికలు తమ ఆనంద భాష్పములతో మిళితమైన పెరుగును అతనికి అర్పించి అతనిపై నిత్య ఆశీర్వాద వర్షమును కురిపించిరి. యశోదామాత, రోహిణీమాత, నందుడు, బలవంతులలో బలవంతుడైన బలరాముడు ఒకరి తర్వాత ఒకరు వచ్చి శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకొనిరి. సహజమైన ప్రేమతో వారు ఎన్నో ఆశీస్సులను కురిపించిరి. ఊర్ధ్వలోకములలోని సిద్ధ, గంధర్వ, చారణాది దేవతలు తమ సంపూర్ణ ఆనందమును వ్యక్తపరచిరి. వారు బృందావనముపై పుష్పవృష్టిని కురిపించి వివిధ రకాల శంఖములను పూరించిరి, దుందుబులను మ్రోగించిరి. గంధర్వలోకవాసులు భగవత్ ప్రేమ చేత ప్రేరేపించబడి దేవాది దేవుని సంతృప్తిపరచుటకు తంబురాలను వ్రాయించిరి. ఈ సంఘటన అనంతరము దేవాది దేవుడు తమ ప్రియ మిత్రులతో గోవులతో కలిసి స్వగృహముకు తిరిగి మరలిరి. ఎప్పటికీ వలనే గోపికలు శ్రీకృష్ణుని అద్భుత లీలలను పారవస్య ప్రేమతో కీర్తించిరి. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని 25వ అధ్యాయమైన బృందావనములో కుంభవృష్టికి భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ.